ప్రభుత్వ శాఖల్లో అవినీతి నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర జైళ్ల శాఖ చేపట్టిన సైకిల్ ర్యాలీ ఢిల్లీలోని ఇండియా గేట్ చేరుకుంది. గత నెల 30న 12 మంది సభ్యులతో చార్మినార్ నుంచి ప్రారంభమైన ర్యాలీ 17 రోజుల పాటు 1800 కిలోమీటర్లు పూర్తి చేసుకుని ఇండియా గేట్కు చేరడంతో ముగిసింది. ఈ బృందానికి తెలంగాణ భవన్ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సైకిల్ ర్యాలీకి 3 ఉద్దేశాలు ఉన్నాయి. కరప్షన్ ఫ్రీ జైల్స్, తెలంగాణకి కరప్షన్ ఫ్రీ జైల్స్ గా మేము డిక్లేర్ చేసినాము. మొత్తం దేశంలో అన్ని గవర్నమెంట్ విభాగాల్లో కరప్షన్ ఫ్రీ స్టేటస్ ఉండాలి. ఇది అవేర్నెస్ కోసం మేము చార్మినార్ నుంచి ఇండియా గేట్ వరకు ఈ సైకిల్ ర్యాలీ ఏర్పాటు చేసినాము. సో ఇది స్పోర్ట్స్ ప్రమోషన్ కోసం కూడా మేము ఈ సైకిల్ ఎక్స్పెడిషన్ చేసినాము. అదేవిధంగా environment protection. Cycle is a best method of cutting down on pollution and exercise. We are very proud of our department and we are very proud to say that in entire India we are the first to declare ourselves as corruption free department. మేము అది నిలబెట్టుకున్నాం కూడా, ఆ ప్లెడ్జ్ చేసాము. ఓవర్ ద పాస్ట్ 6-7 months we proved, అందరికి ప్రూవ్ చేసాం కూడా వీఆర్ కరప్షన్ ఫ్రీ అని. అండ్ ఇది ముందుగా ఇలాగే ఉంటుంది, ఎటువంటి మార్పు ఉండదు దీంట్లో. ఈ మెసేజ్ తీసుకొని మేము త్రూఅవుట్ ఇండియా 18 daysలో మేము దీస్ ఆర్ ద పోస్టర్స్, ఇవి మేము ఎవ్రీడే ఈ మెసేజ్ క్యారీ చేసుకుంటూ త్రూఅవుట్ అవర్ వే ఆఫ్ 1875 kilometers పబ్లిక్తోని, విలేజ్ ఎల్డర్స్తోని వి డిస్కస్డ్ అబౌట్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ సొసైటీ, ఎస్పెషల్లీ కరప్షన్.